ఇంకా మనం వెళుతున్న కొలది మాసములు జరుగుతున్నప్పుడు ఇంకా ఎక్కువగా మరి యొక్క ఎండ వేడి ఉంటుందట. మరి వాతావరణ హెచ్చరికలు చాలా చేస్తున్నారు. ఈ 2026 చాలా ఎక్కువగా ఉంటుందని మరి తెలియజేస్తున్నారు. ఇంకా ప్రతి కూడా గడిచిన సంవత్సరమే మంచిదని మనం అనుకుంటాం. నిజమే అది. గడిచిన ప్రతి సంవత్సరం కూడా మంచి సంవత్సరమే. అందులో ఎన్నో మరి యొక్క ఆటంకములు మనకు కలిగినప్పటికీ కూడా దేవుడు మనల్ని సురక్షితంగానే ఉంచాడు. కానీ రాబోయేవి ఇంకా భయంకరంగానే ఉంటాయి అని మనం గ్రహించాలి. దానికి తగిన రీతిలో మనం సిద్ధపరచబడుకోవాలి. ఆ! అంతే మరి, పిల్లల్ని జాగ్రత్త చూసుకోవడమే తప్పదు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే 26 తర్వాత పరిస్థితి చాలా మార్పు చెందుతుందని మరి యొక్క ప్రపంచం మొత్తం మీద గ్లోబల్గా మరి కొన్ని ప్రకటనలు అయితే వస్తున్నాయి. మరి అవి ఆల్రెడీ మనకి ప్రవచనాలు నెరవేర్పు కాలంలో ఉన్నామని గ్రహించి కొంత మట్టుకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఎందుకంటే అంత సామాన్యంగా అంత సులువుగా మనం తప్పించుకోలేము రాబోయే ఉగ్రతని. మీరు ఇలాంటి భక్తితో అయితే అసలే మీరు ఏం చేయలేరు. మీరు వచ్చారు కానీ ఇక్కడ ఆసక్తి లేకుండా ఏదో వచ్చి వెళ్ళిపోవాలి, అటెండెన్స్ వేయించుకోవడానికి అయితే ఆ భక్తి వల్ల ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. దానివల్ల మీకు నష్టమే. మీ సమయం నా సమయం కూడా వృధా. కనుక చెబుతున్నాం, చాలా సంవత్సరాలుగా చెబుతున్నాం. దేవుడు అనేక సంవత్సరాలుగా హెచ్చరిస్తూ మరి దైవజనుల ద్వారా చెప్పిస్తున్నవన్నీ కూడా మీరు కొంత సీరియస్గా తీసుకొని మీ భక్తి సాధన ఉన్నతంగా మీరు కానీ చేసుకోగలిగితే ఆ రోజు మాత్రమే మనకి ఏదన్నా సరే రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కొంత మట్టుకు జాగ్రత్త. మనం చూద్దాం. ఇంకా ఎక్కువ మట్టుకు ఆలస్యం లేకుండా నేరుగా వాక్య ధ్యానంలోకి వెళ్దాం. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయంలో 2-3 వచనాలని ఒకసారి పరిశీలన చేద్దాం. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 2-3 వచనాలు. ఇశ్రాయేలీలలో స్వాస్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇశ్రాయేలీలతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొన వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసెదరు? ఈ సందర్భాన్ని మనం ఒకసారి గమనిస్తే మరి ఇశ్రాయేలు ప్రజలు మరి మోషే నాయకత్వంలో వారి 40 సంవత్సరాల అరణ్య మార్గంలో వారు మరి ప్రయాణం చేసి మరి ఒక కాలంలో మరి మోషే చనిపోయిన తర్వాత మరి యెహోషువ నాయకత్వంలో వారు కొనసాగుతున్నప్పుడు అక్కడ దేవుడు ఆయనతో మాట్లాడిస్తున్నాడు. ఆ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న ఒక మాటనే మనం అక్కడ గమనించవచ్చు. ఇశ్రాయేల్లో స్వాస్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లా అనుమని మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చు దేశమును స్వాధీనపరచుకొనక వెళ్లకుండా మీరు ఎన్నాళ్ళు తరువు చెదురు. అంటే ఇక్కడ మనకి 12 గోత్రాల్లో అక్కడ 5 గోత్రాలు సెట్ అయిపోయారట. ఈ 7 గోత్రాల వారు మాత్రం కొంత హెడ్ఏక్గా తయారయ్యారట, తలనొప్పిగా అయిపోయారన్నమాట. ఇది మోషే కాలంలో ఉంటున్నప్పుడు కూడా జరిగినప్పటికీ కూడా మరి మొత్తానికి ఆయన ఎంతో కొంతగా వారిని లాక్కొని వచ్చాడు. కానీ యెహోషువ కాలంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నిన్న కూడా మనకి యవనస్తుల కూడిక జరిగింది. అందులో కూడా కొన్ని విషయాలు దీనికి సంబంధించి కొన్ని మాటలు చెప్పాను. యెహోషువ కాలంలో వారు ఏ రీతిలో మరి ఆ ప్రజలు వారిని ఇబ్బంది పెట్టారో, యెహోషువ తీసుకున్న ఒక నిర్ణయము ఏ రీతిలో ఉంది, ఇవన్నీ కూడా నిన్న కొన్ని విషయాలు మేము మాట్లాడాం. అంటే ఇక్కడ యోర్దాను దాటితే వాళ్ళకి దేవుడు చూపించిన వాగ్దాన స్థలంలోకి వెళ్ళిపోతారు నేరుగా. కానీ ఆ దాటక మునిపే వారు చాలా కొన్ని గోత్రాలు ఏం చేస్తారంటే, దేవుడు మీకు స్వాస్థ్యములుగా ఇచ్చినప్పటికీ కూడా మీరు ఎందుకు తడువు చేస్తున్నారు అంటే, ఇక్కడ బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందంటే ప్రతి ఒక్కరూ కూడా రక్షణలోకి ఉండాలని, ఏ ఒక్కరూ నశించకూడదు అనేది తండ్రి యొక్క చిత్తము కదా. మరి అలాంటి సందర్భంలో దేవుడు నీకు స్వాస్థ్యముగా కొన్ని ఆల్రెడీ చేసి పెట్టినప్పుడు అది పొందుకోవడానికి నీవెందుకు అంత తడువులాడుతున్నావు, జాప్యం చేస్తున్నావు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. కాబట్టి కొంతమందికి అన్నీ చేసినప్పటికీ కూడా, అన్నీ రెడీ చేసి వారి దగ్గరికి ఇచ్చినా కూడా వారు దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేరు. మరి ఎందుకు అంత ఆలస్యం చేస్తారో మరి తెలియదు. సో
కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆలస్యానికి కొంత అర్థం ఉంటుంది కానీ సాధారణంగా 90% అంతా కూడా అందుకనే ఒక నానుడు ఉంది. ఆలస్యం అమృతం విషం అట. అమృతమైనా కూడా ఆలస్యంగా స్వీకరిస్తే ఏమవుతట విషంగా మారిపోద్దట. కనుక ఏ సమయంలో చేయాల్సిందో ఆ సమయాల్లో మనం స్పందించాలి, చేయాలి. మరి ఎక్కువగా ఈ యొక్క భక్తి విధానంలో ఉంటున్నప్పుడు, రక్షణ విషయంలో ఉంటున్నప్పుడు ఆలస్యం చేసే దాని పరివసనాలు ఎలా ఉంటాయో మనం కూడా కొంతమందిలో మనం చూస్తున్నాం. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న వారిని వెదక రక్షించుటకు యేసు ప్రభు వచ్చారు కదా, పాపులను రక్షించుటకు యేసు ప్రభు వచ్చారు కదా. మరి అలాంటి సందర్భంలో మరి పాపిగా నువ్వు ఉన్నావు, నీకు ఒక రక్షకుడు అవసరం అనుకుంటున్నప్పుడు ఆ రక్షకుడే నీ యొద్దకు వచ్చినప్పుడు మరి ఇంకా మీరు జాప్యం చేస్తే మిమ్మల్ని ఏమనాలి? అందుకనే దేవుడు మన కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యము చేయకూడదు, ఆలస్యము చేయకూడదు, అలక్ష్యము చేయకూడదు. అందుకనే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మీరు ఎలాగూ తప్పించుకొందురు? అది సాధ్యపడదు. కానీ గుర్తుపెట్టుకోండి, మేము రక్షణ పొందలేదని మమ్మల్ని దేవుడు చంపేశాడా? లేకపోతే రక్షణ పొందలేదు, అకస్మాత్తుగా నాకు ఏదో ఒక యాక్సిడెంట్ జరిగి లేకపోతే అనారోగ్యంతో నేను చనిపోతే దాన్ని కూడా దేవుడు సీరియస్గా తీసుకున్న నరకంలో వేసేయాలంటే అవును అని చెప్పాలి. ఎందుకంటే నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు వృధా చేస్తున్నప్పుడు దేవుడు ఒక రెస్పాన్సిబిలిటీ కాదు, దేవుని యొక్క బాధ్యత కాదు అది. తగిన సమయంలోనే మీరు స్పందించాలి. జాగ్రత్తగా మనం దేవుడు మనకి ఇచ్చినది కొద్దిగే ఆయుష్, ఆ కొంత సమయంలోనే మనం ఏం చేయాలట, ఆయన చిత్తము గ్రహించి మనము త్వరగా మనం అది చేయగలిగిన రోజు నీకు ఒక భద్రత ఉంటుంది. నువ్వు రక్షణ పొంది ఎంతకాలం అయింది, ఇంకా కొంతమంది ఉన్నారు, వారిని చూస్తే నాకు చాలా బాధగానే ఉంటుంది. ఎందుకంటే వారికి చెప్పుతున్నప్పటికీ కూడా వారు ఎందుకో ఇంకా ఈ లోకంలో ఏం ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు నాకు అర్థం కావట్లే. ఎంజాయ్మెంట్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. మీరు దేవుని పని మీరు చేస్తే దేవునికి తెలీదా ఏం చేయాలనేది? అందుకే కదా మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో ఏముందట, మొదట ఆయన రాజ్యము, మొదట 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 అని ఎందుకు అన్నిసార్లు చెప్తున్నాడు? ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ ఏం చేయాలట, మనకి దేవుడు సృష్టించిన సృష్టికర్తకి మనం ఏం చేయాలట, ఆయన చిత్తానికి లోబడి ఆయన మన పట్ల ఏమైతే అనుకుంటున్నాడో, మనం ఏం చేయాలనుకుంటున్నామో అనేది గ్రహించి మనం అది చేయగలిగిన రోజు ఆటోమేటిక్గా నువ్వేమనుకుంటున్నావు అవన్నీ కూడా నీకు ఇచ్చేస్తాడట. అదే కదా చెప్తున్నాడు అక్కడ, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలట, అప్పుడు అవన్నీ. అంటే నువ్వేవో అనుకుంటున్నావు కదా, నీకు ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్టులో ఉంటున్నవన్నీ కూడా దేవుడు నువ్వు అడక్క మునిపే దేవుడు చేస్తాడు. కాకపోతే నువ్వు చేయాల్సింది అది చెయ్యి. కాబట్టి ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా స్వాస్థ్యములుగా కొన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆల్రెడీ దయచేసాడు, కానీ అది పొందుకోవడంలో అది నీ ప్రాబ్లం కాదు, దేవుని ప్రాబ్లం ఎంత మట్టుకు కాదు అని మీరు గ్రహించాలి. అందుకని ఇక్కడ సొలొమోను కూడా ఒక చక్కటి మాట మాట్లాడతాడు. చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 24వ వచనం చూడండి. సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. ఎందుకట అంటే సోమరట ఏం చేస్తారట, ఏంటట, సోమరి పాత్రలో చేయి ముంచినే కానీ దాని ఏంటట, తన నోటికి దానిని తిరిగి ఎత్తనే ఎత్తడట. అక్కడ కూడా ఎవడో తినిపించాలన్నమాట, అంతేనా? ప్లేట్లో అన్నం పెట్టుకున్నారు ఎందుకు? తినడానికని కదా. మరి అది తినడానికి కూడా చెయ్యి పెట్టాడట ప్లేట్లో కూడా, కానీ ఆ చెయ్యి ఎత్తలేకపోతున్నాడట. ఎంత సోమరో మరి, అంత లేజీ. కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ భౌతికంగా నీ యొక్క వ్యక్తిగత విషయాల్లో ఏమన్నా మీరు కొన్ని సందర్భాలు చేస్తే ఏమన్నా ఓకే అనుకోవచ్చు, కానీ మరలా చెబుతున్నాను, దైవిక విషయంలో ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుదలలో విషయంలో ఎక్కడన్నా మీరు జాప్యం చేస్తే, రక్షణ విషయంలో మరి ముఖ్యంగా జాప్యం చేస్తే మీ యొక్క ఆత్మను కోల్పోయిన వారు అవుతారు. రక్షణ పొందిన అనేక సంవత్సరాలుగా ఉంటూ కూడా సంపూర్ణంగా నీటి బాప్తిస్మము పొందకుండా మీరు అలా అయిపోతే దానివలన ఎంత నష్టం. యవ్వన బిడ్డలు కూడా మనం కోల్పోతున్నాం, రీసెంట్గా కూడా మనం చూస్తున్నాం. కనుక అది బాధాకరం, చాలా బాధ. ఎందుకంటే ఒకసారి తప్పిపోయి ఒకసారి
నరకానికి వారు సిద్ధపడి నరకానికి వెళ్ళిపోతే మరల దేవుడు కూడా ఏమీ చేయలేడట. యేసు ప్రభు వారు కూడా ఏం చేయలేరు. నరకానికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ఇది నీదే. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేం, ఆయన ఏమీ చేయలేడు. అయితే బ్రతుకుండగానే ఇక చాలామంది అలాంటి సందర్భాలను తీసుకొని ఏమని మాట్లాడతారంటే దేవుడు మాకు అన్యాయం చేశాడట. నిజమా? దేవుడు అన్యాయం చేస్తాడండి ఎవరికన్నా? అలా అనుకున్న వారికి జ్ఞానం లేదు. అందుకనే ఇక్కడ యోబు గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనంలో ఆయన గురించి ఇక్కడ చెప్తాడు. సృష్టికర్త గురించి చక్కగా యోబు వివేచించి అన్న మాట అది. చూడండి ఒకసారి యోబు గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనం. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. అంతే కదండి. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన పక్షపాతి కాదు. ఆయన అన్యాయం చేయడం అనేది అసాధ్యం అట, అసంభవం అట. అంటే అది సాధ్యపడదు దేవునికి ఎప్పటికీ కూడా. కనుక మీరు గ్రహించకుండా మీరు కాలయాపన చేస్తున్నారు, మీరు లేట్ చేస్తున్నారు, అది మీ ప్రాబ్లము. కనుక భౌతిక విషయంలో నీ యొక్క వ్యక్తిగత విషయాల్లో ఏమన్నా చిన్నవి ఏమన్నా లేట్ చేస్తే అప్పటికి కూడా దానికి కూడా మీరు మూల్యం చెల్లించాలి. అంతే కదండి. ఇప్పుడు 7 గంటలకు ట్రైన్ అంటే ఎన్ని గంటలకు వెళ్ళిపోతారు మీరు రైల్వే స్టేషన్కి? 7:10 కల్లా ఉంటే సరిపోద్దా? 6కే వెళ్ళిపోతారట. అంటే ఖచ్చితంగా ఎలాగన్నా అది మిస్ అవ్వకూడదు, అంతే కదా. మీరు టికెట్ తీసుకున్నది ఎందుకు? అది మిస్ అవ్వకూడదు కనుక ఒక 10 నిమిషాల ముందన్నా ఉంటారు. ఇంకా కొంతమంది అయితే 5 నిమిషాల ముందు, కొంతమంది కరెక్ట్ టైంకి వెళ్ళి రన్నింగ్లో ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు, మొత్తానికి అది మిస్ అవ్వకుండా. అంటే మీరు అర్థం చేసుకోండి, కొంతమంది మిస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ట్రైన్ మిస్ అయిపోయింది గుర్తుపెట్టుకోండి. కానీ పరలోకం మిస్ అయితే మిస్సే. ఓకే, పరలోకం మిస్ అయితే ఏది తథ్యం? నరకమే. కనుక ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలస్యం ఆ విషయంలో చేయకూడదు. ఇక్కడ చూస్తే వీరు ఏం చేస్తారట, దేవుడు వారికి స్వాస్థ్యములు ఆల్రెడీ నిర్ణయించాడు. 12 గోత్రాలకి స్వాస్థ్యాలు ఇవ్వాలనుకున్నాడు. అందులో 5 గోత్రాల వారు బాగానే ఉన్నారు, కానీ 7 గోత్రాల వారు ఏం చేస్తారట, తడువులు ఆడుతున్నారట. వీరు లేట్ చేస్తూ ఉన్నారు. అంటే నేను అంత రెడీ చేసినప్పటికీ కూడా దాన్ని ఇంకా మీరు పొందుకోకపోతే బాధ్యత మీదే. కనుక దేవుడు మన కొరకు సిద్ధపరిచినాక రక్షణ, మన కొరకు సిద్ధపరిచినాక ఒక చక్కటి ప్రణాళికని మనం మిస్ అవ్వకూడదు. ఆ విషయంలో మీరు ఎంత మాత్రం మీరు లేట్ చేయకండి, జాప్యము చేయకూడదు. అక్కడ తెలియజేస్తున్న విషయం అది. కనుక మరి మీరు కూడా చాలా సందర్భాల్లో అనేక విషయాల్లో మీరు కూడా పర్లేదులే, ఏముందిలే, ఒకరోజు ఆదివారం మిస్ అయిపోతే ఏముందిలే, ఒకరోజు ఉపవాసం ప్రార్థన మిస్ అయిపోతే ఏముంది అంటే పర్వాలేదు అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు, జాప్యాలు చేస్తున్నారు. కానీ అవన్నీ కూడా నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను. కొంతమంది అయితే మరి ఆ భయం ఉంటుందని మరి కొంత మట్టుకు స్ట్రిక్ట్గా మనం కొన్ని నెలలు, 6 నెలలు పై మాటగానే మనం ఆచరించాం, స్ట్రిక్ట్గానే చేసాం. మొదటి శనివారం రాలేని వారికి బల్లారాధనలో ప్రవేశం లేదని చేసాం, అవునా? కానీ ఆ తర్వాత కాలంలో మనం వదిలేసాం. కారణం మీకు అసలు భయం లేదు. ఏముందిలే, ఈ నెల కాకపోతే వచ్చే నెల, ఆ నెల కాకపోతే ఆపోయి వచ్చే నెల, మొత్తానికి నేను తీసుకుంటున్నాను కదా అని. కానీ అవన్నీ కూడా ఎంత మీరు మూల్యం చెల్లించాలో తెలుసా? నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు. ఏంటంటే మనం బ్రతుకుండగా చేయాల్సింది ప్రతి వారము, ప్రతి నెల మనం బ్రతుకుండగా మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఈ బలి ఆరాధన కార్యక్రమమే. ఆఖరికి చనిపోయిన తర్వాత కూడా మనము పరలోకంలో కూడా చేయదగినది ఏంటో తెలుసా? ఇదే మళ్ళా. అంటే దీనికి ఇది ఎంతో ప్రాముఖ్యం. అంటే ఎందుకు మనము ఒకసారి తీసుకుంటే సరిపోదా? బాప్తిసం ఒకసారి తీసుకుంటారా, 10 సార్లు తీసుకుంటారా? ఒకసారే కదా. బాప్టిజం ఒకసారే. కానీ ఇక్కడ ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఆయనక ఆజ్ఞని నెరవేర్చేవారుగా మనము నిరంతరము కూడా మనం చేయాలి. ఎందుకంటే మనల్ని క్రీస్తు స్వరూపంలోకి మార్చేది కనుక. అంటే ఒక్క రోజులో ఎవరు కూడా సంపూర్ణంగా మార్చబడరు. కాబట్టి అది దినదినము మనం వృద్ధి చెందాలి, ఆయనలో మనము సంపూర్ణంగా క్రీస్తు స్వరూపముకు రావాలి. కనుక మనం ప్రతి కూడా నెల కూడా మనం జరిగించవలసిన అమూల్యమైన కార్యక్రమం. అలాంటి దాన్ని మీరు మిస్ అయిపోతే
అంటే యూ విల్ బి ఇన్కంప్లీట్. మీరు ఏమైపోతారట, అసంపూర్ణంగా ఉంటారు. దాని వలన ఏమి అవుతుంది అంటే నష్టమే. ఎంత నష్టం అంటే సంపూర్ణంగా, ఇప్పుడు ఏదన్నా మీరు పని చేస్తున్నప్పుడు ఒక మేస్త్రి ఉన్నాడండి. ఆ మేస్త్రి ఇల్లు కడుతున్నప్పుడు వాడికి ఏదో ఆ యజమానికి ఆ మేస్త్రికి గొడవ వచ్చి సగంలో ఆపి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇల్లు ఎలాగుంటుంది? ఎవరికన్నా అది ఉంటుందా? చూడడానికి బాగోదు, వాళ్ళకి కూడా నష్టం. అలా కూడా ఎవరు కూడా దాన్ని చూసి అబ్బా ఎంత చక్కగా కట్టారు అనరు. అది సంపూర్ణం అయిపోయి దాన్ని గృహప్రవేశం చేసి మంచి ఎలివేషన్ చేసినప్పుడే కదా అబ్బా భలే ఉందండి అంటారు. అలాగే నువ్వు కూడా క్రీస్తు స్వరూపంలోకి సంపూర్ణంగా మార్చబడకుండా సగం సగం అయ్యి వెళ్తే అక్కడికి నీకు ప్రవేశం ఉండదు. అందుకని ఇక్కడ మత్తయి సువార్త 5:48 పరలోకపు తండ్రి గురించి చెబుతూ అదే రీతిలో మీరు కూడా ఉండాలని అని కోరుకోవడంలో తప్పుందా? చదవండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఎందుకు? ఆయనకి తెలుసు యు ఆర్ ఇన్కంప్లీట్ అని. నిన్ను కంప్లీట్ చేయడానికే ఆయన ఒక కార్యాన్ని భూమి మీద స్టార్ట్ చేశాడు. దాన్ని కొనసాగించమంటుంటే దానికి మీరు ఏదో ఒక కారణాలు చెప్తున్నారు, రాలేరు. ఏంటంటే బలహీనత. మరి ఎందుకో నాకు తెలియదు. మరి మిగతా అన్నిటికీ కూడా బలహీనత అడ్డు రాదు, కానీ ఒక ఆధ్యాత్మికంగా ఎదగడానికి మాత్రమే మీకు ఇన్ని ఆటంకాలు. మీరు ఆలోచించుకోండి. కనుక దేవుడు మీ కొరకు ఆల్రెడీ సిద్ధపరిచాడు, ఆల్రెడీ మీకు స్వాస్థ్యములను సిద్ధపరిచాడు. ఇవ్వాలనుకుంటున్నప్పుడు దాన్ని పొందుకోలేని దుస్థితి మీదే అక్కడ అదే జరిగింది అక్కడ. కనుక జాగ్రత్త. కనుక ఎప్పుడు కూడా మనం లేట్ చేయకూడదు. ఆలస్యం చేస్తే ఆలస్యం అమృతం, అమృతం ఏంటట విషం అయిపోతుందట. కాబట్టి ఎంతో అనర్థం జరుగుతుంది. కనుక దాన్ని ఎప్పుడు లేట్ చేయకండి. కరెక్ట్గా స్పందించవలసిన సమయంలోనే స్పందించండి. దేవుడు నీ కొరకు అంత త్యాగం చేసి దేవుడే నీ వద్దకు వచ్చి నిన్నే దర్శిస్తున్నప్పుడు కూడా నాకు వద్దు, లేకపోతే ఇప్పుడు వద్దు అంటే ఆయన వెళ్ళిపోతాడు. అందుకని షూలోమతి కూడా పరమగీతాల 5వ కూడా ఆయన వచ్చి ఏం చేస్తున్నాడట, తలుపు తడుతూనే ఉన్నాడు, కానీ తీసిందా? తీయలేదు. తనకు కొన్ని రీజన్స్ చెప్పింది. అబ్బా ఇప్పుడే తీయాలా? ఆ జటా మాంసి చేతికి రాసుకుందట, ఆ తైలం రాసుకుందట, అది గెడకి పట్టుకుంటుంది, అక్కడ అంటికిపోయి ఇది వేస్ట్ అయిపోద్దని. కాళ్ళు ఇప్పుడే కడుక్కున్నాను, కాళ్ళు పాడైపోతాయని, ఇప్పుడే వస్త్రాన్ని మార్చుకున్నాను, మళ్ళా మార్చుకోవాలా? ఇవన్నీ పనికిరాని కారణాలన్నమాట. అక్కడ ప్రభువారు వచ్చారు, వెళ్ళిపోయారు, అంతే. కనుక నష్టం మనకే, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ తీస్తే ఏం జరుగుతుందో కూడా ప్రభువారు తెలియజేశారు కదా. ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము కదండి. ఒకవేళ తీస్తే ఏం జరుగుతుందో చెప్పాడు ఆయన. కానీ తీసేవారు ఎంతమంది? అసలు ఆ స్వరాన్ని గ్రహించేవారు ఎంతమంది? అసలు ఎవరికి వినబడుతుంది? వినబట్టలేదు. కారణం ఏంటో తెలుసా? మీ చెవులు మందగించిపోయాయి కాబట్టి. అందుకనే ప్రకటన గ్రంథం 2:3 పదే పదే దేవుడు చెప్పిన మాట, సంఘములో ఆత్మ చెప్పుచున్నది, చెవి గలవాడు వినుడుగాక. చెవులు లేనట్ట వాళ్ళకందరికీ ఉన్నాయి, మీకు ఉన్నట్టే. కానీ మీకు వాళ్ళకి తేడా ఏంటట? వాళ్ళు వినరు, మీరు వినరు, అంతేనా? వినాలా, చెవులను ప్రతిష్ఠించాలి దేవునికి. అయితే ఇక్కడ ఎవరు కూడా ఆలస్యము చేయకూడదు. కనుక ఆలస్యం వలన అనార్థమే తప్ప నీకు పెద్దగా కలిసి వచ్చేది ఏమీ ఉండదు. అందులోని దైవిక సంబంధం విషయాల్లో మరి ఎక్కువగా మీరు నష్టపోతారు అని ఒకసారి తెలియజేస్తున్నాను. ఇంకా చూద్దాం. 2 రాజుల గ్రంథం 6:7 అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ ఎలీషా ప్రవక్త కాలంలో జరిగిన ఒక సందర్భం ఇది. అక్కడ ఆ పనివారు ఏం చేస్తున్నారట, అక్కడ గొడ్డలు తీసుకొని వెళ్ళి అక్కడ చెట్లను నరుకుతున్నారు. అక్కడ కూడా ఈ ఎలీషాతో ఉండడానికి ఇష్టం లేకనే వారు ఏం చేస్తారట, కొంతమంది ఆ పని చేస్తున్నారు. అప్పటి వరకు కూడా కలిసి ఉన్నారు. ఆ తర్వాత వారు సపరేట్గా ఉందామనే ఆలోచనతో అక్కడ కొంతమంది సేవకులు ఆయనతో పాటు లేకుండా మరి ఒక వేరే కాపురం పెడదామన్న ఉద్దేశంతో అక్కడ వెళ్తున్న ఆ సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ
అక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తాడట, ఒక చెట్టుని నరుకుతున్నాడట, కొమ్మలు నరుకుతున్నాడు. కొమ్మలు నరుకుతున్నప్పుడు ఒక గొడ్డలిది ఏమైందట, జారి నీటిలో పడిపోయిందట. నీటిలో పడిపోయింది. అయితే అందులో ఏముంది, ఏమన్నా ఉందా, అందులో ఏదైనా విషయం ఉందా? ఆ గొడ్డలి నీటిలో ఏదో మనం ఒక మోరల్ స్టోరీస్, నీతి కథల్లో ఒకటి ఉంటుంది కదా, విన్నారా, చూసారా? ఏమైందట ఆ నీతి కథ, చూసారా? ఏమైందంట అండి ఆ గొడ్డలి స్టోరీ. ఆడు కూడా నరుకుతున్నప్పుడు ఆ గొడ్డల నీటిలో పడిపోయిందట. పడిపోతే వాడు ఏడిచాడట. అప్పుడు దేవత వచ్చిందట. దేవత వచ్చి అడిగిందట, ఎందుకు ఏడుస్తున్నావని. ఏం చెప్పాడు? ఎవరు చెప్తున్నారు? ఎవరు? నువ్వా? ఏంటట? గట్టిగా. ఈ గొడ్డలు నాది కాదు, నా గొడ్డలు ఏంటట, బంగారమా, ఐరన్. సో ఆ స్టోరీ అక్కడ వేరే, కానీ ఇక్కడ మాత్రం ఈ నరికేవాడు చాలా యథార్థవంతుడు. మొట్టమొదటిగా మీరు ఆ సందర్భాన్ని అంతటి మీరు చదువుకోండి, అందులో విషయం మీకు అర్థమవుద్ది. ఇది స్టోరీలో వేరు, కానీ ఇందులో వాస్తవికతలో వేరు ఉంటుంది. ఎలా అంటే ఆయన చెబుతాడు, ఇది నా గొడ్లు కాదు ఇది కదా, నేను అరువు తెచ్చుకున్నాను అంటే వాడికి లేదు. కానీ అలాగని అరువు తెచ్చుకున్నాడు, ఒకవేళ నిజంగా వాడు పనివాడైతే వాడు నరికే విధానం పద్ధతి వేరు, అవునా? ఖచ్చితంగా వాడు చక్కగా నరుకుతాడు, ఎలా వేట వేయాలో వాడికి తెలుస్తుంది. మరి ఆడు పనుడు కాదు, ఆడు అందుకే ఎడతారు గొడ్డలు లేదు. ఎక్కడో అరువు తెచ్చుకున్నాడు, తెచ్చుకున్న గొడ్డలను ఏం చేస్తున్నాడు, సరిగ్గా వాడు చేయలేనప్పుడు అది వాడక అశ్రద్ధ వలన, వాడక నిర్లక్ష్యం వలన ఆ గొడ్డల పిడుగు ఊడిపోయిందో లేకపోతే గొడ్డల పడిపోయింది, మొత్తానికి అదంతా కూడా నీటిలో పడిపోయింది. అంటే ఆడు అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాడు, ఇది నాది కాదు అని. నిజమే కదా, ఎక్కడి నుంచో తెచ్చుకున్నాడు. తెచ్చుకొని అది ఆ పని చేసిన పడిపోయినప్పుడు ఎలీషా ఏం చేశారంటే వెంటనే ఒక కొమ్మని ఏం చేశారట, విరగొట్టి అది నీటిలో వేసినప్పుడు అది వెళ్ళి ఏం చేసిందట, ఆ బరువైన గొడ్డలి, ఆ ఇనప గొడ్డలిని ఏం చేసిందట, పైకి తేలింపజేసిందట, పైకే వచ్చేసిందట. అది సాధ్యం అవుద్దండి అసలు? ఏదన్నా బరువైన వస్తువు నీటిలో పడిపోతే వస్తుందా? రాదు, తేలవు కదా. అలాంటిది ఐరన్తో ఉంటున్నది, ఆ గొడ్డలే అది అలా కింద పడిపోతే అది తేలి పైకి వచ్చేసిందట. పాప భారముతో ఉంటున్న మనము మునిగిపోయినప్పుడట, ఇక చిగిరించిన లేత కొమ్మలాగా యేసు ప్రభు వారు మన కొరకు ఏం చేశారట, ఆయన చనిపోయినప్పుడు మనము బ్రతికేం. హల్లెలూయా. అంతేకాదు ఇక్కడ ఆ పరమార్థాన్ని మీరు గ్రహించండి. ఆ పైకి వచ్చేసినప్పటికీ కూడా వాడు ఇంకనూ అలా చూస్తున్నాడట. ఇది ఇక్కడ విషయం అర్థం చేసుకోవాలి. ఇందులో ఉంటున్న సత్యం ఏంటట, అక్కడ చదవండి. అతడు దాన్ని పట్టుకోమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనెను. అంటే వచ్చేసింది, కాడికి కనబడుతుంది, అంటే చెయ్యి చాపితే దొరికే అంత దగ్గరగా ఉంటున్నదట. అయినప్పటికీ కూడా ఆయన చెప్పితే కానీ వాడు పట్టుకోలేదు. అంటే ఇక్కడ నీకు గ్రహింపు లేదు. ఈరోజు కూడా నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు వారు సర్వమానవాళి కొరకు ఆయన గొప్ప త్యాగము చేశాడు. సిలువలో ఆయన మనందరి నిమిత్తం కూడా ఆయన మరణించాడు. ఎందుకని? మన పాపముల నిమిత్తమే కదా ఆయన చేసింది అంత త్యాగము. అయితే మన కొరకు ఆయన చేసిన త్యాగాన్ని ఎవరు కూడా సంపూర్ణంగా స్వీకరించలేదు ఇంకను. ఒకవేళ స్వీకరిస్తే ఆ రక్షకుడు మీ హృదయంలోకి కానీ మీరు ఆహ్వానించినప్పుడు మీరు రక్షించబడతారు. ఇంకను అంటే చేయవలసిందంతా కూడా ఆయన చేశాడు, కానీ చెయ్యి ఎత్తి ఇలా చెయ్యి చాపితే నీకు దొరికే అంత దగ్గరలో ఉంటున్నప్పటికీ కూడా ఇంకను ప్రజలు నిరాకరిస్తున్నారు, ఇంకా లేట్ చేస్తున్నారు. ఎందుకు ఆలోచించండి. కనుక మీరు ఆలస్యం చేస్తున్న కొలది అనార్థాలు పెరిగిపోతూ ఉంటాయి. కనుక ఏమి చేయాలనుకున్నా గుర్తుపెట్టుకోండి, ఒక బ్లైండ్గా ఏంటంటే మీరు ఏం చేయాలనుకున్నా మీరు బ్రతుకుండగానే చేయాలి. అంతేనా? చనిపోయిన తర్వాత అవుతుందా? లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఏంటట, వాడేమంటున్నాడట, 2 వ్యక్తులు చచ్చిపోయారు. ఒకడు
పేదవాడైనాక లాజరస్, ధనవంతుడు, ఇద్దరూ చనిపోయారు, ఇద్దరూ పాతిపట్టబడ్డారు, ఇద్దరూ వేరే వేరే స్థలాలకు వెళ్ళిపోయారు కదా, మనకు తెలిసిన స్టోరీయే. అప్పుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పెద్ద మనిషి ఏమంటున్నాడట, ఎవరిని పంపించమంటున్నాడు, అబ్రహామును పంపించు, ఎందుకని, నాకు ఒక కోకో కోలా కావాలి కాదా, ఎందుకని ఏమన్నాడట, ఎవరిని పంపించమన్నాడు, ఏం అడిగాడు, ఆయన ఎక్కువ గ్లాస్ వాటర్ కూడా అడగలేదండి కదా, ఎంత తగ్గింపు కలిగినోడో కదా, ఒక్క నీటి చుక్క అంతే, ఆ కొనతో ఇలా ముంచి ఇస్తే చాలట, అంతకంటే ఇంకెక్కువేం ఆశించట్లేదు, ఎంత మంచోడో మరి కదా. ఎంత మంచితనం చూడ కనపరుస్తున్నాడు అక్కడ. ఇంకేమంటున్నాడట, నన్ను నువ్వు నాశనం ఎలాగ నేటికి వస్తే నేను నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ నాకు మాత్రం 5 ఉన్నారు, సహోదరులు ఉన్నారు, వారి యొద్దకు నన్ను పంపించు, ఈ స్థలానికి వారు రాకుండా ఉండడం కొరకు నేను ఏం చేస్తానంటే వాళ్ళకి నీ యొక్క సువార్త చెబుతానని. అక్కడ పశ్చాత్తాపం, అక్కడ గ్రహింపు, అక్కడ తగ్గింపు కదా. ఎందుకంటే వేస్ట్ కదా. అప్పుడేమన్నారు, ఇక్కడ మోషే లాంటి ప్రవక్తలు భూమి మీద ఉన్నారు, వారు వెళ్తారులే, వాళ్ళు వెళ్ళి చెప్తారు అని చెప్పేసి అక్కడ ఆ సందర్భాన్ని మనం విన్నాం. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, బ్రతుకుంటున్నప్పుడు వాడికి నచ్చినట్టు జీవించాడు కదా. ఏంటట వాడి కాన్సెప్ట్ ఏంటట, తిను తాగు సుఖించు, మళ్ళీ రిపీట్, అంతేనా, అదే రోజు అదే, ఇంకేముంది. ఈ రోజుల్లో కూడా చాలామంది అదే కదా, ఈట్ స్లీప్ రిపీట్, అవునా, అవే అవే సైకిల్ అన్నమాట. సో వాడిని ఎవరు కూడా ఆపలేకపోయారు, ఎవరు కూడా వాడిని ఏమి చేయలేకపోయారు, ఎందుకంటే వాడు ధనవంతుడు బ్రతికేడమాట. మరలా చెబుతున్నాను, నీకు నచ్చిన రీతిలో నువ్వు బ్రతుకు అని లోకం అంతా చెప్తుంది, నువ్వు వేరే వాడి గురించి నువ్వు బ్రతకద్దు అని లోకం చెప్తుంది కదా. నీకు నచ్చినట్టు, ఎందుకంటే వీళ్ళు నిన్ను చూడట్లేదు, వీరు నీకు ఆహారం పెట్టట్లేదు, వీరు నీ సమస్యలు తీర్చట్లేదు, కనుక నువ్వు నమ్ముతున్న నిన్నే నువ్వు నమ్ముకో, నీ స్ట్రెంగ్త్ నీకు తెలీదు కనుక అని ఇలాగే లోకం అంతా ఫీడ్ చేసేది మనిషికి. అందుకే వాడు కూడా ఏమంటారంటే, మై లైఫ్ మై రూల్స్ కదా, యాటిట్యూడ్, అలాంటి ఒక వైఖరిని ప్రదర్శిస్తూ ఉంటారు. నేను ఎవ్వడికి సమాధానం చెప్పొద్దు, ఓకే, నేను చెబుతున్నాను, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికితే నష్టం, దేవునికి నచ్చినట్టు బ్రతికితే నీకు లాభం. హల్లెలూయా. ఇక్కడ వాడు చేసిన పని అదే. చచ్చిపోయిన తర్వాత ఎవరన్నా కూడా రిపెంట్ అవుతానంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకనే నేను అందరికీ చెప్పేది ఏంటంటే, బ్రతికుండగానే ఏదన్నా చేయండి. 2 మార్గాలట, ఏంటట, అంతే. ఏంటా మోక్ష మార్గం, యేసే ఆ మార్గం. హల్లెలూయా. యోహాను సువార్త 14:6 ఆయన అందుకే ఈ యొక్క మాట తెలియజేస్తాను, నేనే మార్గము, సత్యము, జీవమును కదండి. అంతే, మనకి వేరే ఆల్టర్నేటివ్ లేదండి. మనకి వేరే ఒక ప్రత్యామ్నాయం ఉందనుకోండి, ప్రాబబ్లీ మీరు అనుకోవచ్చు, సరే ఇది కాకపోతే అది చేద్దామని. కానీ ఇక్కడ యేసే ఆ మార్గం, అంతే. యేసుతోనే మనం వెళ్ళాలి తప్ప ఇంకొకటి లేదు. మనకి ఎంత ఖచ్చితంగా ఉంటున్నప్పుడు కూడా ఎందుకు లేట్ చేస్తున్నావు? ఎందుకంటే నీకు తెలుసా నీ ఆయుష్ ఎంతో, నీకు తెలుసా ఎంతకాలం బ్రతుకుతావో తెలుసా. నువ్వు అనుకోవచ్చు, నాకు ఎలాంటి యొక్క ఆరోగ్య సమస్యలు లేవు, హెల్త్ నేను ఫిట్గా ఉన్నాను, నేను ఖచ్చితంగా నేను బ్రతికేస్తాను. అలాగే అనుకున్నాడు పాపం ఎవరు, మైకిల్ జాక్సన్ కదా. వాడి యొక్క టార్గెట్ ఏంటంటే 150 సంవత్సరాలు బ్రతకాలట. వాడు అలా అనుకొని వాడు ఏం చేశాడంటే, యాక్చువల్లీ వాడు అమెరికన్ కాదు, ఆఫ్రికన్ కదా, నల్ల జాతి వాడు కనుక ఎన్నో సర్జరీలు చేయించుకున్నాడు. అలా ఆ రూపానికి రావడానికి, అలాగా తోలు మారడానికి ఎన్నో చేసి మొత్తానికి అలా అయ్యి ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఏం చేశారంటే, తను ఎంత సంపాదించాడో తనకే తెలియదు, అంత విస్తారంగా సంపాదించుకున్నాడు. కనుక ఖచ్చితంగా నేను 150 సంవత్సరాలు బ్రతకాలని ఫిక్స్ చేసుకొని ఏం చేశారంటే, ఒకవేళ మనిషి అన్నాక అనారోగ్యం సహజమే కదా, ఏమన్నా ప్రమాదవశాత్తు చనిపోవడానికి అవకాశాలు చాలా ఉంటాయి, ఆర్గాన్ ఫెయిల్యూర్స్ అవుతాయి. కనుక ముందుగానే ఏం చేశారంటే, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని కూడా రెడీ చేసుకున్నాడు. ఇదంతా చాలాసార్లు మాట్లాడాం మనం. చాలామంది ఒక పెద్ద
వైద్యులందరినీ కూడా, పెద్ద పెద్ద వైద్యులందరినీ సంప్రదించి అనునిత్యం కూడా ఆయన వారి యొక్క ఆధీనంలో, ఆధ్వర్యంలోనే వాడు నిర్ణయాలు తీసుకుంటూ పనిచేస్తూ ఉండేవాడు. కొంతమందిని ఏం చేశారంటే ఒక పెద్ద కాలనీ కట్టేసి వారికి ప్రతి నెల కూడా కొన్ని లక్షల రూపాయలు ఇస్తూ వారికి వాళ్ళతో అగ్రిమెంట్ కూడా చేయించుకున్నది ఏంటంటే, మీరందరూ కూడా బ్రతుకున్నది ఎవరి కోసం కదా, నా కోసమే బ్రతకాలి, కనుక మీ కుటుంబానికి సంబంధించి ప్రతిదీ కూడా పోషణ అంతా కూడా నేను చూసుకుంటానని చెప్పి కొన్ని లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చాడు. వాళ్ళంతా ఎవరంటే తినడానికి సంబంధించిన తన యొక్క బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యేవాళ్ళు, తనకి ఏమాత్రం ఏమన్నా ఆపద జరిగితే వాళ్ళ కిడ్నీలో, కళ్ళు, ఇంకా గుండె, లివరు అన్నీ కూడా వారు ఇవ్వడానికి వారు ఓపెన్గా అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతే వాళ్ళందరినీ కూడా కాలనీలో పెట్టి పోషిస్తున్నాడు. కానీ ఏమైంది? డబ్బు ఏమైనా కాపాడిందా? ఆ అధికారం కాపాడిందా? ఏమీ కాపాడలేదు. అలాగే చనిపోయాడు. కనుక ఏది కాపాడదండి, యేసు ప్రభు తప్ప. హల్లెలూయా. ఆ యేసే ఆ మార్గం, అంతే. కనుక ఆ దేవుని కొరకు మనం బ్రతకాలి. నీ కొరకు నువ్వు బ్రతుకు, పర్వాలేదు అని చెప్పి లోకం చెబుతుంది. అందుకనే కదా ఈ యొక్క యాకోబు పత్రికలో కూడా మనకి దేవుడు తెలియజేస్తారు 2వ అధ్యాయంలో ఏంటట, ఈ లోక స్నేహము దేవునితో వైరము. వాళ్ళు చెబుతున్నది ఒకటి, నువ్వేమి వినొద్దు అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. లోకాన్ని నువ్వు పట్టించుకుంటే నిన్ను పట్టించుకున్నవాడు ఎవడు లేడు, ఉండడు. కనుక నువ్వు దేవుని కొరకు బ్రతికితే దేవుడే చూసుకుంటాడు. కనుక ఇక్కడ నిర్లక్ష్యంగా అంతా కూడా, సరే ఏడుస్తున్నావు, నీది కాదన్నావు, సరే నేను అది తీసుకొచ్చాను కదా, తీసుకొచ్చినప్పుడు అది ఆ నీటి మీద తేలుతున్నప్పటికీ కూడా, నీ కళ్ళకి కనబడుతున్నప్పటికీ కూడా నేను చెప్పాలా, వెంటనే గబుక్కుమని తీసుకోవద్దా, నీ వస్తువే కదా. అక్కడ కూడా ఆలస్యం చేస్తున్నారు. కనుక ఆలస్యానికి అనర్థమే, ఇంకోటి ఏమీ లేదు. కనుక మన జీవితంలో దేవుడు చేసిన కార్యాల నిమిత్తము, దేవుడు మన పట్ల ఆయన ఉద్దేశము మీరు గ్రహించి త్వరగా చేయండి. ఎందుకంటే మీ ఆయుష్ చాలా అల్పమైనది. బ్రతుకు కాలం ఎంతట దావీదు తెలియజేస్తున్న రీతిలో 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80, అయినను వాటి యొక్క వైభవం అంతా కూడా ఆయాసము, దుఃఖమే కదా. కనుక మనది అంత సొఫిస్టికేటెడ్ అయిపోయినప్పుడు, అంత చిన్న జీవితం ఉంటున్నప్పుడు, ఆ జీవితాన్ని సకానికి పైగానే మీరు వేస్ట్ చేసుకుంటున్నారు. తెలియనప్పుడు అంతా తెలియలేదు, తెలిసిన తర్వాత కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తూనే ఉంటే ఇంక మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు ప్రపంచ పరిస్థితులను పరీక్షించండి అంటే మా ఇంట్లో పరిస్థితే నాకు తెలియదు, ఇంక నీ ప్రపంచం గురించి నేను ఎందుకు అన్నట్టు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు నిజంగా దేవుడు మన కొరకు వచ్చాడు, మరలా రాబోతున్నాడు. ఆయన ఏ రీతిలో వచ్చాడో ఆ రీతిలోనే ఆయన మరలా వెళ్ళిపోతాడు. అయితే ఈసారి మాత్రం వెళ్ళేటప్పుడు మాత్రం ఆయన ఖాళీగా వెళ్ళడు, మనల్ని తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. అలాంటి నిరీక్షణ మనకు ఉండాలి కదా. ఆయన ఖచ్చితంగా ఆయన రాడు అన్న వాళ్ళు అందరూ మూర్ఖులు, అవునా కదా. ఖచ్చితంగా ఆయన వచ్చేదే, ఆలస్యమైన రాక మానడు. హల్లెలూయా. మరి ఎంత ఖచ్చితంగా మనకి ఇన్ని ఆధారాలు ఉంటున్నప్పటికీ కూడా మరి ఆలస్యం చేయడం వలన నష్టం ఎవరికే? యేసు ప్రభువుకా? అయితే గుర్తుపెట్టుకోండి, ఆయన ఆలస్యము చేస్తున్నాడంటే కూడా అది సంఘాన్ని ఇంకా నిర్మాణంలో ఉంది కనుక, ఆ సంఘం నిర్మాణం అయిపోతే వెళ్ళిపోతాం మనం. అందుకనే పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కదా, మీరు కూడా పరిపూర్ణులు అవ్వాలని ఆయన ఆలోచిస్తున్నాడంటే ఇంకా పరిపూర్ణులు అవ్వలేదు కాబట్టి ఈ ఆలస్యం, అంతే. కాబట్టి సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు, సమయాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోండి. అందుకని ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు, దినములు చెడ్డవి కాబట్టి అదే కదా, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. కనుక ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకొని ముందుకు వెళ్దాం. ఇంకా చూద్దాం మనం అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసుకొనుమని చెప్పెను. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా మళ్ళా ఇక్కడ గట్టిగా చెప్తున్నారు పేతురు గారు,
ఎందుకు ఆలస్యము? ఏం చేయాలట? మీరు తడువు చేయటం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్ము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను అని చెప్తున్నాడు. ఇంకా ఏంటి? ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను, ఎందుకు ఆలస్యము? ఎందుకు ఏం చేస్తున్నారు? ఎవరు తీసుకోలేదు ఇంకా బాప్తిస్ము? ఇక్కడ చేయలేదండి తీసుకోలేని వారు ఒకటేనా? మరి ఇంకా నువ్వు కూడానా? నువ్వైతే చాలామంది నీకు తోడు ఉన్నారా? పోనీ అట్లీస్ట్ ఆ గ్రహింపు వచ్చింది, సంతోషం, నేను తీసుకోవాలని. ఓకే, కనుక ఆలస్యం చేయకండి. ఇంకా ఇక్కడ అందరూ స్త్రీలు అందరూ తీసుకున్నారమ్మా? అందరూ తీసుకున్నారా? నువ్వు స్త్రీవా? ఓకే, తీసుకోవాలి అందరూ కూడా. ఓకే, ఎందుకంటే 8th అమ్మా, నువ్వు 9th? 8th 9th దగ్గరికి వచ్చేస్తున్నావు, నువ్వు కూడా తీసుకోవాలి. ఓకే, ఆలస్యం చేయకండి. మనకి ఎగ్జాంపుల్స్గా మన కళ్ళ ముందే కొంతమంది కనబడుతున్నారు కదా, వాళ్ళని చూసన్నా సరే మీరు సెట్ అయిపోవాలి. తల్లిదండ్రులుగా మీరే ఇంకా మీ బిడ్డల్ని ప్రోత్సహించాలి త్వరగా ఇలాంటి విషయాల్లో. కానీ ఒక విచిత్రం ఏంటంటే, విషాదకరం, దురదృష్టకరం ఏంటంటే, తల్లిదండ్రులే ఆటంకపరుస్తారు పిల్లల్ని ఈ విషయంలో. చెప్తున్నాను, వారు చాలా మూల్యం చెల్లిస్తారు, చాలా. ఎందుకంటే వాళ్ళు అలా అవ్వడానికి కూడా, వాళ్ళు కోల్పోతే కూడా దానికి మీరే బాధ్యులైపోతారు. దేవుడికి మీరే లెక్క చెప్పాలి. కనుక తల్లిదండ్రులుగా పిల్లల్ని ప్రోత్సహించండి. భక్తి విషయంలో, రక్షణ విషయంలో జాప్యము చేయకుండా చక్కగా ముందుకి తీసుకొని వెళ్ళండి. కనుక ఇక్కడ కూడా చూడండి, అక్కడ తెలియజేస్తున్న విషయం ఏంటట, కనుక నీవు తడువు చేయటం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మ పొంది నీ పాపములను కడిగి వేసుకున్నామని చెప్పాను. కనుక ఎవరు కూడా సువార్త వినిన ప్రజలారా మారు మనసు పొందండి. యోహాను సువార్త 3లో కూడా మనం చూస్తే, ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను, ఆయన ఒక బోధ అంతా అదే కదా. ఆయన ఎక్కడ మర్మాలు, లోతైన విషయాలు అవేమి చెప్పలేదు. ఆయన వచ్చింది ఏంటట? బాప్తిస్మ పొందండి, మారు మనసు పొందండి, ఇవే మాటలు. కానీ ఆ మాటలకి అరణ్యంలో ఒక కేక వేస్తే అంతా కూడా గ్రామాలన్నీ ఖాళీ, అందరూ కూడా వెళ్ళిపోతుంటారు, ఆకర్షితులు అయిపోరాట. 6 నెలల కాలమే ఆయన చేసిన సేవ. కానీ ఎంత ఉన్నతంగా అంటే, అందరినీ కూడా మరి చాలా చక్కగా మరి ఆకర్షించగలిగాడు ప్రభువు నిమిత్తం. హల్లెలూయా. కనుక మీరు ఎంత మాత్రము మీరు లేట్ చేయకండి. ఇలాంటి విషయాల్లో, మీరు రక్షణ విషయంలో మీరు జాప్యం చేస్తే కోల్పోయేది మీ ఆత్మే. ఎవరు కూడా దాన్ని ఆలస్యం చేయకండి. ఉదాహరణకి చెప్తాను మీకు అర్థం అవ్వాలంటే, ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు ఏదన్నా పెంట చూడకుండా తొక్కేసాడు అనుకోండి. తొక్కేసినప్పుడు వెంటనే ఏం చేస్తాడు? తొక్కేస్తే ఏం చేస్తారు? చీ అంటారా? పక్కోడికి రాసేస్తారా? ఏం చేస్తారు? వెంటనే కడుక్కుంటారు కదా. అక్కడెక్కడ నీళ్ళు ఉన్నాయో చూస్తారు, వెంటనే అక్కడ శుభ్రం చేసుకోవాలి ముందు, అదే ముఖ్యం. అంతేగాని లేదండి ఈరోజు శుక్రవారం అండి, ఈరోజు కడగకూడదండి, మంచి రోజు కాదండి, ఆయన ఈ టైంకి ఇవ్వడం చేస్తాడా? ఈ టైం కాదు, ఇంకా టైం ఉంది, ఆ రోజు చేద్దాం అని ఎందుకు అనుకోరు? అప్పుడు మాత్రం మీకు ఈ లెక్కలు పనిచేయవు. ఇలాంటి ఈ అన్నీ కూడా చూడరు. అక్కడ ఇమీడియట్గా వెంటనే మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోవాలి తప్ప ఈ చెత్త చెదారం అంతా కూడా మీరు అసలు మైండ్లోకి తీసుకోరు. కానీ మిగతా విషయాల్లో మాత్రం ఎన్నో చూస్తారు, సమయాలు చూస్తారు, వాస్తులు చూస్తారు, ఇవన్నీ కూడా మీకు కావాలి. మరి అప్పుడు ఎందుకు? అప్పుడు కూడా వాస్తు చూడు, ఈ యాంగిల్లో తొక్కకూడదు, ఈ యాంగిల్లో తొక్కాలి, ఇలాగా ఈ సోది అంతే కదండి ఇవన్నీ కూడానా. కనుక మీరు ఆలోచించండి, అంటే ప్రాక్టికల్గా మీరు ఆలోచిస్తే. అంటే ఎందుకంటే మీరు రక్షణ పొందిన క్రైస్తవులే కానీ నామకార్థమైన భక్తి అంటే మీకు ఇంకా కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. మీరు బలహీనంగా వాటిల్లో మీరు ఇమిడిపోయారు, మీకు అది ఇష్టం కాబట్టి మీరు బయటికి రారు. అందుకని ఇక్కడ అంటారనమాట, ఇక్కడ లేఖనమును దేనితో కూడా సాంప్రదాయాలతో ఈ యొక్క ఆచారాలతో ముడిపెట్టకండి. అందుకనే రోమాపత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు గారు ఒక చిన్న చొరకేస్తాడు, ఏంటట? లోక మర్యాదను అనుసరించక. చదవండి సార్, రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉంటుంది చూడమ్మా.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఉత్తమమును అనుకూలమును సంపూర్ణములై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అది అంటే మీరు సత్యాన్ని గాని గ్రహించి తెలుసుకుంటే మీరు స్వతంత్రుడు. హల్లెలూయా. అంటే ఇంకెన్నడూ కూడా అలాంటి బందీగా మీరు ఉండరు. మీరు ఎలాంటి లోక సాంప్రదాయాలకి ఆచారాలకి మీరు ఉండిపోరు అలాగా. సో దరిద్రం ఇలాంటి వాటిల్లోకి దూరకండి. ఎందుకంటే అది మీ రక్షణని నిర్లక్ష్యం చేస్తుంది, మీ రక్షణ కోల్పోయేటట్టు చేస్తే ఇవన్నీ కూడా. అందుకనే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనంలో ఆఖరిగా అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్న ఒక మాట చూద్దాం. భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఏంటట, ఎలాగా? అందరికీ రక్షణ ఉంది, ఇక్కడ ఉన్నవారందరికీ రక్షణ ఉంది. అయితే దాన్ని కొనసాగించాలట? భయముతోను వణుకుతోను. ఎలాగట? ఎంతవరకట? కంప్లీట్ చేసుకోని అంటే బాగున్ను, కొనసాగించాలంటే అంటే అది అలాగ ఆగదు, అలాగే వెళ్ళాలి. ఎంతవరకు వెళ్తుంది అంటే నువ్వు చచ్చిపోయే వరకు కూడా. అంటే ఎందుకు జాగ్రత్తగా అన్నాడు అంటే, ఒక మాట బీ కేర్ఫుల్ అని అంటాం కదా, కేర్ఫుల్ అంటాం. ఎందుకని అంటే దెర్ ఇస్ ఎ డేంజర్. అవునా? ప్రమాదం పొంచి ఉంటుంది, తెలియదు అది ఎలా వస్తుందో, కనుక ముందుకు ముందు జాగ్రత్తగా ఉండు అనే ఒక చిన్న హెచ్చరిక. రక్షణ విషయంలో కూడా అదే చెప్తున్నాడు. కనుక ఎవరు కూడా నిర్లక్ష్య వైఖరి చూడకుండా అందులో ఆలస్యము చేయకండి. ఆలస్యము చేస్తే మీకు అనార్థమే, ఇంకొకటి లేదు. మరలా చెప్తున్నాను, దేవుడు మన కొరకు అంత గొప్ప త్యాగము చేసి అన్నీ కూడా చేసేసి నీకు కేవలం ఏంటంటే నోటి ద్వారా మీరు ఆయనను ఒప్పుకొని అంగీకరిస్తే సరిపోద్ది. అది కూడా చేయలేని పరిస్థితి. అసలు మిమ్మల్ని కదా సిలువేసేయాలి, అవునా కదా? వాస్తవంగా ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడిన గెస్టస్ డిస్మస్ అనే ఇద్దరు దొంగలు వాళ్ళేనా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దొంగలేనా? చెప్పాలి కదా. ఒక ఏంటంట సింబాలిక్గా అక్కడ చూపించారు, కానీ వాస్తవంగా మనందరం కూడా దొంగలమే కదా. అంటే ఆ శిక్ష మనం తీసుకోవాలి. కనుక ఎంతగా దేవుడు తెలియజేస్తున్నప్పటికీ కూడా ఆయనే అంతా చేసేసి నీ నిమిత్తం అంతా కూడా ఆయన చేసినప్పటికీ కూడా స్టిల్ యూఆర్ లేట్. మీరు ఇంకనూ దాన్ని తడులాడుతున్నారు, చేస్తున్నారు. కనుక ఎంత మాత్రం మీరు ఇది చేయొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా చూద్దాం, ఇక్కడ ఈ సందర్భాన్ని కూడా గమనిద్దాం. ఆదికాండంలో కూడా, ఆదికాండం 19వ అధ్యాయము 16వ వచనం. అతడు తడుగు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చిరి. ఎవరండి అక్కడ ఉన్న పెద్ద మనిషి? ఎక్కడ? మెట్ల బజార్ దగ్గర. ఎక్కడది చెప్పండి. సొదోమ అట. సొదోమ గుమారాలో, అక్కడ సొదోమ గుమారాలో నీతిమంతుడు కదా, మనసు నొప్పించుకొని బతికేస్తున్నాడట. గొప్ప వ్యక్తే. సరే, నిన్ను నువ్వు కాపాడుకున్నావు కాబట్టి కొంచెం సంతోషమే, కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా దరిద్రమే అనేది. ఇంకా సరే, నీ నీతి కనీసం నీ పక్కోడిని కూడా మార్చలేకపోయింది కదా. నీ రక్షణ, నీ సాక్ష్యం పక్కోడిని కూడా మార్చలేకపోయింది. విచిత్రం ఏంటంటే అది ఎందుకు? ఎలాంటి వేస్ట్ కదా. నువ్వు ఎవరిని ప్రభావితం చేయలేనప్పుడు వేస్ట్. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. ఇప్పుడు మనకి అన్యులకి తేడా ఏంటండి? అన్యుల వలె మనము చెయ్యము, కానీ విచిత్రం ఏంటంటే అన్యుల కంటే ఎక్కువే. అని విగ్రహారాధన చేయట్లేదేమో మీరు, కానీ చేయకూడనివి చాలా చేస్తూనే ఉన్నారు. అందుకే చేదైన వేరు గురించి ఒకసారి మాట్లాడాం, గుర్తుందా? ఎందుకంటే అపోస్తలుడు పౌలు గారే చెప్పారు కదండి, రోమాపత్రిక 7వ అధ్యాయంలో 21, 22లో ఆల్రెడీ చెప్పారు కదా, నాలో పాప నియమం ఉంది కాబట్టి అలాగే నేను కూడా. అంటే అందుకే ఆయన తను తాను ఏంటంటే ప్రతిరోజు కూడా ఏం చేసుకున్నాడట? సిలువేసుకుంటున్నాడట. మరి మీరు వేసుకుంటున్నారా? నలగొట్టుకుంటున్నాడట. మీరు నలగొట్టుకుంటున్నారా? మమ్మల్ని నలగొడేస్తున్నారు కదా. కనుక మీరు ఆలోచించండి. ఇక్కడ కూడా చూస్తే
నీతిమంతుడే, కానీ ఉపయోగం లేదు. ఎవ్వడికి కూడా ఒక పైసా పనికి రాలేదు. ఎవరిని కూడా ఆ దేవుని యొద్దకు నడిపించినట్టు ఎక్కడ ఒక దాఖలాలు లేవు కదా. అందుకని ఇక్కడ ఆ యేసు ప్రభుతో అంటే దేవునితో ఆయన మాట్లాడుతున్నప్పుడు వెన్ హీస్ ట్రైంగ్ టు నెగోషియేట్, ఎవరితోని? అబ్రహాము దేవునితో బేరాలు మాట్లాడుతున్నాడు కదా. ఏమని, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? 50 దగ్గర స్టార్ట్ చేశాడు. అక్కడ తీసుకొచ్చి 10 దగ్గర ఆపాడు. కారణం ఏంటి? అబ్రహాంకి కూడా తెలుసు 10 కూడా లేరని. కానీ మరీ చిన్నబోతుంది కదా, మరి ఇదేటండి మరి బాగోదు అని చెప్పి ఆయన ఇంకా ధైర్యం చేయలేదు. 10 దాకా ఆపేశాడు. కానీ అబ్రహాంకి తెలీదా? ఒకవేళ నిజంగా ఈ నీతిమంతుడిగా ఉంటున్నాక ఈ లోతు చాలా ఉన్నతమైన వాడు అంటున్నప్పుడు అసలు అలాంటి పిచ్చి నిర్ణయమే తీసుకోడు కదా. సరే, ఇంత జరిగినప్పటికీ కూడా అబ్రహాముతో దేవునికి ఉన్నాక సంబంధాన్ని బట్టి, అబ్రహాన్ని బట్టి ఇక లోతు కుటుంబాన్ని ఆయన కాపాడదలుచుకున్నాడు. కాబట్టి ముందుగా ఆ మాట చెప్పాడు, నీ వాళ్ళు ఉంటే రక్షించుకో అంటున్నప్పుడు ఆయన తెలియజేశాడు, ముందుగానే తెలియజేశాడు. అంతేకాకుండా దూతలను కూడా పంపించాడట. దూతలు కూడా వచ్చారు. దూతలు వచ్చిన తర్వాతే కదా ఇక జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు చదవండి. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి కదండి. అంటే వాళ్ళందరినీ కూడా అక్కడ ఆలోచిస్తే దేవుడు చెప్పాడు, సొదొమ గొమొర్రా అని నేను నాశనం చేస్తాను. వాస్తవంగా మీరు ఇంకా లోతుకి వెళ్ళండి. ఇది ఎక్కడిది? ఆదికాండం 19వ అధ్యాయంలో నాశనం చేస్తున్నాడు, చేయబోతున్నాడు. కానీ ఇది నిర్ణయించబడింది ఎప్పుడు తెలుసా? ఆదికాండం 13వ అధ్యాయంలోనే నిర్ణయించబడింది. సొదొమ గొమొర్రాని నేను నాశనం చేస్తానని ఎప్పుడో అనుకున్నాను. అంటే మధ్యలో ఎంత గ్యాప్ ఉందండి? 14, 15, 16, 17, 18 5 అధ్యాయాలు. మీకు విషయం తెలుసా? ఆ క్రోనాలజీ మీకు తెలిస్తే, బైబిల్ని ఎలా చదవాలి, ఎప్పుడు రాసే ఈ యొక్క వివరాలు తెలిస్తే వెంటనే జరగలేదు ఈవెంట్స్. ఇట్స్ లాంగ్ టైం ఉంది, మధ్యలో చాలా గ్యాప్. మీరు ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనానికి 2వ వచనానికి ఎంత గ్యాప్ ఉందో తెలుసా మీకు? ఒకసారి చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. తర్వాత సంబంధం ఉందా? దీనికి సంబంధం లేదు కదా. మనం ఏమనుకున్నాడు, తప్పు రాసినట్టున్నారు. ఈ 2వది పైన ఉండాలి, 1 ఆ తర్వాత కింద ఉండాలి. అంటే నిరాకారంగా ఉంటున్నప్పుడు దేవుడు ఇలా చేసాడు అంటే కొన్ని ఏదో సెట్ అవుతుంది. కానీ దీనికి పొంతనే లేదు. మీకు తెలుసా, దాన్ని గ్యాప్ థియరీ అంటారు. దానికి కొన్ని కోట్ల సంవత్సరాలు జరిగిందట. ఈ యొక్క 2వ వచనానికి 1వ వచనానికి చాలా గ్యాపు. అలా ఉంటాయి ఈవెంట్స్ అన్నీ కూడా. అంటే ఇక నేను 5 అధ్యాయాలు గ్యాప్ ఉందంటే అంటే ఎంత టైం ఇచ్చాడు ఆ ప్రజలకి ఒకసారి ఆలోచించండి. కానీ ఎవ్వడు మార్పు చెందలేదు. సరే, పోనీ వాళ్ళు చెందలేదు, సొదొమ గొమొర్రాలో ఉంటున్న లోతన్నా సరే బయటకు వచ్చేయాలి కదా. వాడు రాలేదు, అలాగే ఉన్నాడు. సరే, ఎంత చేసినా వీళ్ళు ఎదవలు, దరిద్రులు, వీళ్ళు మారరు అని చెప్పి దేవుడే ఏం చేశారట, వాళ్ళని రక్షించడం కొరకు దేవదూతలనే పంపించాడు కదా. ఆ పంపిస్తున్నప్పుడు కూడా అగ్ని గంధకముల చేత నాశనం చేద్దాం పట్టణాన్ని అంటున్నప్పుడు అంత రెడీ చేసినప్పుడు తొందరగా నువ్వేం చేయాలా? ప్రాణాన్ని రక్షించుకోవాలనుకున్నా ఎవడన్నా సరే ముందుకు పరిగెత్తి వస్తారా? అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు లేట్ చేస్తున్నావు? అక్కడ ఏముందని? ఏముంది అందులో? ఏమీ లేదు. అంటే ఇక్కడ చూడు, మీరు ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని రక్షిస్తానన్నా కూడా మీకు అసలు భయం లేనితనం అక్కడ జరిగిందా? బలవంతముగా వారి కుటుంబ సభ్యులందరి చేతి పట్టుకొని బలవంతంగా బయటికి ఈడ్చుకొచ్చారట. అవునా? ఈడ్చుకొచ్చినప్పటికీ కూడా ఒక క్యాండిడేట్ అవుట్. ఎవరు? ఎందుకని? అంతే. అంటే అలా ఉంటుంది అన్నమాట. అంటే దేవుడే అన్నీ కూడా నీ నిమిత్తం అన్నీ చేసేసి నువ్వు కేవలం అక్కడ నుంచుంటే చాలు అనే అలాంటి సందర్భాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా నేను నుంచోనంటే ఇంకేమీ చేయలేని చెప్తున్నాను కదా. మళ్ళా చెబుతున్నాను, అలాంటి ప్రజలు నష్టపోతే ఎవరిది బాధ్యత? దేవుడిదా? ఇప్పుడు మీరు అంటారా దేవుడు అన్యాయస్తుడు అంటారా? కాదు, ఎంత మాత్రం కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయం చేయుట అసంభవము కదా. కనుక
మీరు చేసిన అవిధేయ క్రియలకు దేవుడు బాధ్యుడు కాదు. దేవుడు మీరు నిందించకూడదు. ఒకవేళ చేస్తే మరీ ఎక్కువగా మీకు శిక్ష. సో అక్కడ వాళ్ళంతా కూడా లేట్ చేస్తున్నారట. కనుక వీళ్ళ విషయమే కాదు, చాలా మంది కూడా దేవుడే అన్నీ చేసి దేవుడే నీ వద్దకు వచ్చినప్పటికీ కూడా, అందుకే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది అనమాట. అసలు ఆ దేవుని దగ్గరికి ఎవరు చేరలేరు కదా. 1 తిమోతి పత్రిక 6:16 అవుతుందా? అస్సలు అవ్వదు కదా. అలాగే 1 యోహాను 4:12 అవుతుందా? ఇట్స్ ఇంపాసిబుల్ కదా. అలాంటి చాలా మాట్లాడితే చాలా చాలా మాట్లాడాలి. అయితే ఇంతలో కూడా దేవుడే సరే మీ వల్ల కాదు కాబట్టి నేనే వస్తానని చెప్పి ఆయనే తగ్గించుకొని ఆయనే వస్తే 1 తిమోతి పత్రిక 1:15 ఆయన ఎందుకు వచ్చాడో చెబుతున్నాడు. వచ్చినప్పటికీ కూడా మీరు ఇంకనూ పరివర్తన చెందకుండా, మారు మనసు లేకుండా ఇంకనూ మీరు జాప్యము చేస్తే దానికి పూర్తి బాధ్యత మీదే, మీరే నష్టపోతారు. కనుక ఎవరు కూడా అలాంటి స్థితి తెచ్చుకోకండి. అయితే మీరు అనుకోవచ్చు ఆపర్చునిటీస్ అలాగ అన్నిసార్లు రావు. వీటిల్ కమ్ ఓన్లీ వన్స్. అవకాశాలు పరిమితం, అన్ని సందర్భాల్లో రావు. వచ్చినప్పుడు వాడుకోకపోతే మీరు కోల్పోతారు. ఇక్కడ జరిగింది అదే. ఇంకా మనం చూస్తే కీర్తనలో 119:60 నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని కదండి. ఇక్కడ దావీదు రాసిన కీర్తనలో 119 ఆయన అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ దావీదు 73 కీర్తనలో కూడా ఆయన చెప్పింది ప్రతిదీ కూడా అనుభవపూర్వకముగా ఆయన చెప్పాడు. అందు నిమిత్తము మీరు అంటే అక్కడ విని మనం చెప్పడం కంటే కూడా మనం అనుభవించి చెప్పినప్పుడు దానికి ఇంకా విలువ ఉంటుంది. ఆయన ఏం చెప్తున్నాడట అక్కడ, నీ ఆజ్ఞను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని అంటున్నాడు. అంటే నేను ఒకవేళ ఆల్రెడీ నేను కొన్ని సందర్భాల్లో నేను లాస్ అయిపోయాను. నువ్వు చెప్పిన పని, నువ్వు ఆజ్ఞాపించిన దాన్ని నేను చేయకపోవడం వలన నేను అలాగా చేశాను. మనకు తెలుసు దావీదు మిస్టేక్స్లో కూడా చూస్తే ఆ యోబు చెప్తూ ఉంటాడు, మీరు లెక్క పెట్టకండి, అది మంచిది కాదు అని చెప్పినప్పుడు కూడా ఆయన ఏం చేస్తారట, మన సైన్యం ఎంత ఉందో ఒకసారి చూద్దాం అని చెప్పి సైన్యం అంతటిని కూడా లెక్క పెట్టిస్తాడు. ఇలా చేయకూడదు అనేది దేవుడు విధానం, కానీ అది చేశాడు. అంటే ఆయన ఆజ్ఞను తిరస్కరించాడు, ఆయన పట్టించుకోలేదు. దాని యొక్క మూల్యం ఆయన చెల్లించాడా లేదా దావీదు? మరి దావీదు తన జీవితంలో కొన్ని విషయాలు కోల్పోవడానికి కారణం ఏంటి? ఇలాగ. అందుకనే ఆయన ఈ మాట చెప్తున్నాడు, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయను. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ నేను దెబ్బ పడింది కదా, నేను మరలా అలాంటివి నేను చేయను. కాబట్టి ఆయనకే కాదు, ఇది మనకి కూడా. దేవుడు నీకు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడా లేదా? 613 ఇచ్చాడు. అవి ఏంటో చెప్పగలరా? తెలియదు, చేయట్లేదు కూడా. కనీసం 10 చెప్పగలరా? ఏం 10 ఏం చేయాలట? నన్ను తప్ప మీరు ఎవరినన్నా మీరు పూజించవచ్చు, ఇది మొదటి ఆజ్ఞ కాదా? అలా ఆ 10 ఆజ్ఞలను పక్కన పెట్టండి, 2 చెప్పగలరా? ఏంటండి సడన్గా అడిగితే అలాగా అన్నట్టు కదా. అవన్నీ కూడా మీరు బైబిల్లో వెనకాతల ప్లేస్ ఉంటుందా, అక్కడ రాసుకోండి. ఇవన్నీ మంచివి, మీరు రెఫర్ చేసుకోవడానికి టక్కుమని మీకు బాగుంటుంది. కనుక ఇక్కడ ఆజ్ఞలను ఎప్పుడు కూడా మనము ఏం చేయాలి? ఇక్కడ చూడండి, జాగు చేయకూడదు. అంటే వాటిని ఆలస్యం చేయకూడదు, వెంటనే మనం చేయాలి. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఎవరికి కూడా ఆజ్ఞలు ఇష్టం ఉండదు కదా. అందరికీ కావాల్సింది ఏంటట, డిసెంబర్ 31 రాత్రి అవే. ఈ వాగ్దానాలే అందరికి ఇష్టం, ఆజ్ఞలు ఎవ్వరికి వద్దు. అసలు వాగ్దానాలు తీసుకోవాలంటే ఆజ్ఞ పూర్తి చేస్తేనే కదా, ఆజ్ఞను బట్టే కదా నీకు వస్తుంది. సింపుల్గా అర్థం చేసుకోండి. ద్వితీయోపదేశకాండం 28:2 నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల, చిలక పలుకులు అంటారు కదా, ఓకే. ఆజ్ఞ ఏంటట,
దేవుడు మాట అంటే దేవుడు ఏదైతే చెప్తారో అది ఆజ్ఞ, అది ఆయన మాట వింటే అప్పుడు నువ్వు కావాల్సినవన్నీ కూడా దేవుడు చేస్తాడు. కానీ అది చేయరు, ఇది చేస్తానన్నమాట. కనుక ఇక్కడ చేయాల్సింది చేయండి. కనుక ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్నాడు ఏంటంట, జాగు చేయొద్దు. ఆయన చెప్పింది మనం కూడా మన జీవితంలో కూడా, ఎందుకంటే దేవుడు నీ జీవితంలో ఎంతో దీవించాలనుకుంటాడు. ఎంతకంటే అది పట్టజాలనంతగా కదా. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో 10లో మనం చూడొచ్చు కదా, ఎంత విస్తారంగా దీవించాలనుకుంటాడు దేవుడు. కానీ యు ఆర్ నాట్ వర్ది, ఎందుకంటే మీరు అర్హులు కాని పరిస్థితులకు మీరు వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరు ఆయన ఆజ్ఞలు మీరు జాగు చేసినప్పుడు, లేట్ చేసినప్పుడు, లేకపోతే నిర్లక్ష్యం చేసినప్పుడు, లేకపోతే తృణీకరించినప్పుడు చాలా నష్టం జరుగుతుంది. కనుక ఎవరు కూడా ఇచ్చిన సమయాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోండి. వాళ్ళు చేయలేదు కదా, నేను చేయలేదు, వాళ్ళతో నీకేం పని? వాడు పరలోకం వెళ్ళడు, నువ్వు వెళ్ళవా? మళ్ళీ అక్కడ వద్దు, నేనే ముందు వెళ్ళిపోతాను, వెళ్ళిపో నరకానికి. కనుక చూడండి ఇంకొక ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 21. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలో ఉండకుండా నిన్ను క్షీణింపజేయ వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. 23:21. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. చూసారా ఇక్కడ మనము మొక్కుబడులు చేసుకుంటాం. అంటే నేనేం మొక్కానండి, నేను అవన్నీ కూడా వదిలేసి ఇలా ఇందులోకి వచ్చాను కదా, కనుక నాకేమీ లేదు, నేను ఎప్పుడు కూడా మొక్కలేదు అనుకుంటే పొరపాటు. మనం మొక్కుకోవడం అంటే ఏంటంటే మనము దేవునితో ఒక నిబంధన చేసుకోవడం అన్నమాట. అంతేగాని ఏదో ఇతర అన్యుల్లాగా మనం నాకు ఇది చేస్తే నేను గుడికి వచ్చేస్తాను, నాకు ఇది చేస్తే గుండు కొట్టించుకుంటాను, ఇలాంటివి కాదు. ఏదైనా కూడా చిన్నదన్నా పెద్దదన్నా కూడా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో దేవునితో నువ్వు నిబంధన చేసుకోవడాన్ని మొక్కుబడి అంటారు. ఉదాహరణకి ఇక్కడ హన్నా అనే ఒక స్త్రీ ఉంది కదా, మనకు తెలుసా తెలీదా? మన చర్చికి వచ్చారు, వచ్చారు రాలేదా? మిమ్మల్ని అడిగేది, హన్నా మన చర్చికి వచ్చిందా? చాలాసార్లు వచ్చింది కదా, ఎందుకంటే ఇక్కడ కూడా చాలా హన్నాలు ఉన్నారు. కానీ ఇప్పుడు మా హన్నా నుంచి పొజిషన్ మారిపోయింది. ఏంటంట, సంతాన లక్ష్ములు అయిపోయారు ఇప్పుడు కదా. ఒకప్పుడు అంతా కూడా అలాగే ఉన్నారు కొంతమంది, మీరేనా? ఒకప్పుడు రైట్. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తను కూడా ఏముందట, ఇక మందిరంలో ఏం చేసిందంటే తను ప్రార్థన చేసుకుంటుంది, మొక్కుబడి చేసుకుందట. నాకు కానీ మగ సంతానాన్ని ఇస్తే ఏం చేస్తాను, నేను నీకు ఇచ్చేస్తాను అనుకుంది. ఇచ్చిందా లేదా? సూపర్గా కదా, హల్లెలూయా. అంటే తను చేసుకున్న ఒక మొక్కుబడిని తను నెరవేర్చింది. అలా చాలామంది ఉన్నారు, సమయం లేదు కనుక మొక్కుబడి చేసుకున్న వారు ఎవరైనా కూడా అది ధనాన విషయంలో అవ్వచ్చు, లేకపోతే మీరు సమయం విషయంలో అవ్వచ్చు, లేకపోతే దేవునితో పర్సనల్గా మీరు చేసుకున్న కమిట్మెంట్ ఏదైనా కానీ. ఉదాహరణకి నేను యొక్క చర్చిని నా మందిరాన్ని నేను ప్రతి ఆదివారం నీట్గా దాన్ని తుడుస్తాను, కడుగుతాను అని ఎవరైనా చేసుకున్నారనుకో, ఇంకా అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఇలాంటివి ఎన్నో. అంటే మీరు చేయదగినవి. మరలా గుర్తుపెట్టుకోండి, ఎవడు కూడా చేయలేని ప్రామిసెస్ ఎవరు చేయరు, చేయగలిగినవే చేస్తారు, అవునా? రాజకీయ నాయకులు అయితే మాత్రం వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తారు, ఏది నెరవేర్చరు. కానీ ఇక్కడ మనుషులుగా మనం గుర్తుపెట్టుకోవాలి, అది దేవునితో మీరు చేస్తున్నారని మీరు ఎరగాలి. దేవునితో మీరు నిబంధన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ వల్ల సాధ్య అసాధ్యమును మీరు పరీక్షించుకోవాలి, గ్రహించుకోవాలి. నేను ఇది చేయగలనా లేనా అని మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని దేవునికి ఒక మాట ఇవ్వాలి. అయితే మీరు యాదృచ్ఛికంగా అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి, ఒత్తిడి బట్టి నేను ఇలా మొక్కేసుకొని ఆ తర్వాత కాలంలో మర్చిపోయో, లేకపోతే ఇప్పుడు అంతా బాగుంది కదా, ఇప్పుడు ఎందుకు నేను చెయ్యాలి అనుకుంటే గుర్తుపెట్టుకుని మళ్ళీ చదువమ్మా. అప్పుడు ఏం చేస్తాడట దేవుడు, నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. అదండి, అక్కడ లేట్ చేస్తే కూడా ఏం జరుగుతుందట, తప్పక అనండి
ఏం చేస్తాడట దేవుడు, అంటే నీకెందుకు, అయిపోయింది నీ పని, ఇంకా నేను తీసుకుంటా, ఎలా తీసుకోవాలి నాకు తెలుసు, ఎలా తీసుకోవాలి తెలుసు. విత్ ఇన్ టైంలో మీరు చేసుకున్న దాన్ని మీరు పూర్తి చేస్తే మీకు ఆశీర్వాదము, లేకపోతే దేవుడు అది తీసుకుంటే అది పాపము. విచిత్రం ఏంటంటే తీసుకున్న తర్వాత లెక్క సరిపోయింది కదా అనుకుంటాం మనం, వాస్తవంగా పోన్లేని నష్టం జరిగిపోయిందని. అయితే మీది చెల్లించారు, మీరు దేవుడే తీసేసుకున్నాడు, అది పాపంగా మారిపోయింది. పైపెచ్చు లిస్టులో కూడా మీరు చెల్లించలేని వారిగా మిగిలిపోతారట. అది ఇంకా ఘోరంగా ఉంటుంది కదా. అందుకనే అంటే ఇచ్చే విషయంలో లేట్ చేయకూడదట. నిబంధన చేసుకొని దాన్ని పూరించకపోతే అది నీకు పాపంగా మారిపోతుంది. ఏదన్నా కొన్ని చిన్న విషయమో పెద్ద విషయం అనవసరం. కనుక ఎక్కడ కూడా మనం ఆలస్యం చేయకూడదు. ఆలస్యము అనర్థం అనండి, అంతే. ఇంకేం మీకు దీనివలన ఏదైనా కలిసి వస్తుంది అనుకుంటే అది మీ వెర్రితనమే తప్ప ఇంకోటి లేదు. ఖచ్చితంగా మీకు నష్టమే. కనుక మీరు ఏం చేయాలనుకున్నా సరే విత్ ఇన్ టైంలో చేయండి. దేవుడు కలుగజేసుకొని దేవుడే తీసేసుకునేలాగా మీరు చేయకండి, అంతా కూడా సమయానుకూలంగా. అందుకని జ్ఞానంగా ఉన్నారనుకోండి, ఇవన్నీ మీకు తెలుస్తుంది, ఎలా ప్రవర్తించాలి, ఏ సందర్భంలో ఎలా ఉండాలని. అందుకే దేవుడి దగ్గర మనం కోరుకోవాల్సింది ఏంటట, జ్ఞానము, సమయోచితమైన జ్ఞానము. అంటే సందర్భానుకూలంగా సమయానికి తగిన రీతిలో అది మనం ప్రదర్శించాలి. అందుకే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8-12 వచనాల్లో అక్కడ ఆత్మచేత అనుగ్రహించబడిన వరముల గురించి మాట్లాడుతూ, అందులో మొదటిది బుద్ధివాక్యం అయితే తర్వాత జ్ఞానవాక్యం అన్నాడు కదా. ఇవి కానీ మీరు పొందుకోగలిగితే ఆ జ్ఞానము మిమ్మల్ని నడిపిస్తుంది. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ ఎలా నడుచుకోవాలో దేవుడే ఆత్మ ద్వారా మీకు నేర్పిస్తాడు. తద్వారా మీరు సురక్షితంగా క్షేమకరమైన స్థితిలో ఉంటారు. ఒకవేళ కానీ మీరు పొందుకోకపోతే చాలా కష్టమే. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదు, ఎక్కడ ఎలా చేయాలో తెలియదు, దానివల్ల ఎంతో నష్టం. కనుక ఎప్పుడు కూడా మనము దేవుడు మనకిచ్చినాక ఈ యొక్క పరిమితిలో ఎప్పుడు కూడా దాన్ని నిర్లక్ష్యము చేయదు, అలక్ష్యము చేయకండి. హల్లెలూయా. ఇప్పటివరకు కూడా మీరు తెలుసో తెలియకో మీరు చేస్తే దేవునికి సన్నిధిలో క్షమాపణ అడగండి. దేవుని యొక్క శక్తిని గ్రహించి మిమ్మల్ని ఎందుకు పంపాడు, ఏ యొక్క నిమిత్తం పంపాడో తెలుసుకొని దానికి తగిన రీతిలో మిమ్మల్ని మీరు దేవునికి అనుకూలంగా మీరు మార్చుకోండి. ఎందుకంటే ఒకానొక సందర్భంలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21-22లో కూడా మనం చూస్తే అక్కడ కూడా కొంతమంది ఉన్నారు. నిజం చెప్పాలంటే వారు నిజంగా పరిశుద్ధులు, నీతిమంతులు, నిష్ణార్థులు వాళ్ళంతా కూడా ఒకప్పుడు. కానీ తర్వాత కాలంలో వారు ఏదో కారణం చేత వారు అలా అయిపోయారు. అప్పుడు కానీ దేవుడు ఏమంటాడట, చదవమ్మా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును కదా. వాళ్ళు నిజంగా ఒకప్పుడు చాలా గొప్ప కార్యాలు చేశారు, గొప్ప గొప్ప పనులే చేశారు. కానీ ఆ తర్వాత కాలంలో వారు పడిపోయారు. కానీ వారు ఎంతసేపు కూడా వారు చేసినదే చెప్పుకుంటున్నారు, కానీ చేయాల్సింది ఇంకా మిగిలి ఉన్నదనే దాని విషయాన్ని మర్చిపోయారు. అందువలన దేవుడు ఏం చేశారట, అసలు మీరెవరు అన్నాడు. అంతే. నా చిత్తము చొప్పున జరిగించువాడే కదండి. మీ చిత్తము చొప్పున స్వచిత్తానికి అప్పగించుకొని మీకు నచ్చినట్టు మీరు వెళ్ళిపోతే నువ్వెవరు నాకు అనవసరం అంటాడు. అంతే దేవుడు. కనుక ఎంత మాత్రమో మనం కష్టపడుతున్నాం, ఎంత కష్టపడుతున్నాం, నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోలేక ఆశ, కోరిక కూడా మనకు ఉంటుంది. కానీ మీరు కానీ దాన్ని అలక్ష్యము చేస్తే, పర్లేదు ఇప్పుడు కాదులే, ఇప్పుడు బాగాలేదు కదా, తర్వాత చేద్దామని వాయిదా పద్ధతుల్లో కానీ మీరు వెళ్తే కూడా అది మీకు నష్టమే, చాలా నష్టం. ఎంత నష్టం అంటే ఆఖరికి మీరు చేయాలనుకున్న టైంకి ఏమీ చేయలేరు. అందుకనే ఏదన్నా గుర్తుపెట్టుకోండి, మనం బ్రతుకుండగానే చేయాలి. చనిపోయిన తర్వాత ఎవరికి కూడా అవకాశం ఉండదు. ఒక బాధలు బయలుదేరుతున్నాయి కొన్ని విషయాల్లో. ఏంటంటే చనిపోయిన తర్వాత కూడా పాతాళంలో ప్రార్థన చేస్తే కూడా దేవుడు ఏం చేస్తాడంటే కనికరిస్తాడట. ఇంకా మరి ఎందుకు మరి యొక్క పునరుద్ధానాల గురించి మాట్లాడుతున్నప్పుడు జీవ పునరుద్ధానము, మొదటి పునరుద్ధానం అంటున్నాము, అది శ్రేష్టమైనది. అందులో పాలు పంచుకున్న వారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తుంది కదా. రెండవ పునరుద్ధానం ఏంటట, తీర్పు పునరుద్ధానము, రెండవ పునరుద్ధానం. అది ఎందుకట, తీర్పులోకి వెళ్తే
అందుకనే మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి మనం చదివితే అక్కడ తన్ను తాను విమర్శ చేసుకోవాలట. అవునా? ఎవడైతే విమర్శ చేసుకుంటాడో వాడు తీర్పులోకి తీర్చబడడు. అంటే ఎవడో చెప్పే బదులు అసలు నువ్వేంటో నువ్వే చూసుకుంటే సరిపోద్ది కదా, ఆటోమేటిక్గా అయిపోద్ది. ఆ తర్వాత దేవుని కృప బట్టి, పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి, పశ్చాత్తాపంతో క్షమాపణ మనం పొందుకున్న తర్వాత ఇంకనూ ఉన్నతంగా దేవుని కొరకు వాడబడచ్చు. హల్లెలూయా. కనుక ఇచ్చిన సమయం కొంత, మన ఆయుష్ అల్పమైనది. ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని మీ యొక్క భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కొనసాగించండి. దేవుడి యొక్క కొద్ది మాటలు వెనుకల్లో ఫలించును గాక.